హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయి, పేస్ మేకర్ పెట్టాలి అని చెప్పారు. హార్ట్లో బ్లాక్స్ ఉంటే స్టెంట్ కదా పెడతాము, మరి పేస్ మేకర్ ఏంటి? చాలామంది పేషెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. సింపుల్గా మన హార్ట్ని ఒక హౌస్ లాగా ఇమాజిన్ చేసుకుందాం. హౌస్లో రెండు సిస్టమ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ సిస్టమ్, ప్లంబింగ్ సిస్టమ్. హార్ట్లో కూడా అలాగే. ఎలక్ట్రిసిటీ సిస్టమ్ అంటే హార్ట్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. ఈ సిగ్నల్స్ వల్ల హార్ట్ బీట్ అవుతుంది. ఎలక్ట్రిసిటీ వీక్ అయితే ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకుంటాం కదా, అలాగే హార్ట్ బీట్ స్లో అయితే పేస్ మేకర్ కూడా అలాగే సపోర్ట్ ఇస్తుంది. ఇప్పుడు ప్లంబింగ్ గురించి. హౌస్కి వాటర్ రావాలి అంటే పైప్స్ క్లియర్గా ఉండాలి. హార్ట్కి బ్లడ్ రావాలి అంటే కార్నరీ ఆర్టరీస్ క్లియర్గా ఉండాలి. పైప్ క్లాగ్ అయితే వాటర్ ఫ్లో తగ్గిపోతుంది, ఆర్టరీ బ్లాక్ అయితే బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. అప్పుడు బ్లాకేజ్ని క్లియర్ చేసి ఫ్లో ఇంప్రూవ్ చేయాలి. దాన్నే యాంజియోప్లాస్టీ అంటారు. కొన్నిసార్లు పైప్ చాలా డ్యామేజ్ అయిపోయి రిపేర్ సరిపోదు, కొత్త రూట్ క్రియేట్ చేయాలి. అది బైపాస్ సర్జరీ. సో పేస్ మేకర్, యాంజియోప్లాస్టీ, బైపాస్ అన్నీ ఒకటి కావు. ఒక్కొక్కటి హార్ట్లో డిఫరెంట్ ప్రాబ్లమ్ని ట్రీట్ చేస్తాయి. మన ఇల్లు మన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది, మన హార్ట్ మన లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. హార్ట్ని బాగా అర్థం చేసుకుంటే డాక్టర్తో డిస్కషన్ కూడా ఇంకా మీనింగ్ఫుల్గా ఉంటుంది. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే హెల్తీ.